ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. 4వ కీర్తన 8వ చరణము. ఈ యొక్క కీర్తన భాగమును దావీదు రచించినటువంటిది. దావీదు ఎంతగా అనుభవించి ఈ యొక్క కీర్తన భాగం రాశాడు అనంటే, ఎన్నో అనుభవాలతో కూడినటువంటి ఈ యొక్క వాక్యాలు, మాటలు దేవుడికి తర్వాత దావీదుకి జరిగిన సంభాషణలు ఎంత అద్భుతమైనవో మనము వర్ణించలేనివి. ఇక్కడ దావీదు అంటున్నాడు, ఎన్నో అరణ్యాలలో తర్వాత అడవులలో ఒంటరిగా తిరిగాడు, తను ఎంతగానో పోరాడాడు. అటువంటి పరిస్థితుల్లో దేవా, నేను ఒంటరిగా ఉన్నా సరే నీవు నన్ను సురక్షితముగా నివసింపచేయువాడవు నీవే కదయ్యా అని దావీదు పలకగలిగాడు. కొన్ని సందర్భాలలో మనము అటువంటి మాటలు పలికే పరిస్థితుల్లో మేము ఉన్నామా? అలా పలికే పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే నిజంగా నీవు ధన్యుడవు, ధన్యురాలువే. లేదు, నీవు ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆ ఒంటరి పయనంలో నీవు ఎన్నో అవమానాలు, నిందలు, వేదనలు ఎన్నో మోస్తూ వెళుతున్నటువంటి పరిస్థితులలో నాకెవరు సహాయం చేస్తారు, నాకు ఎవరు శాంతిని చేకూరుస్తారు అని ఎంతగానో నీవు దేవుని నిందిస్తూ దూషిస్తూ కొన్ని సమయాలలో మనము మన నాలుకతో మనము దేవుని దూషిస్తూ ఉంటాము. కానీ దావీదు పలికి ఏ మాట అయితే పలికాడో, దేవా నేను ఎక్కడున్నా సరే సురక్షితముగా నన్ను చూచుకొని వాడు నీవే అని విశ్వాసం కలిగి ఉన్నాడు. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీవు ఒంటరివి కావు, నీవు ఒంటరి దానివి కావు, ఒంటరి వాడువు కానే కావు. నేను నీకు తోడుగా ఉన్నాను. నీవు ఎక్కడికైతే వెళ్తావో నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నీకు తోడుగా ఉండి నీ కుడి చేతిని పట్టుకొని నేను నీకు సహాయం చేస్తాను, సురక్షితముగా మరలా నేను నీ ఇంటికి నేను చేరుస్తాను అని దేవుడు ఈ దినమున నీతో స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆమెన్. ఈ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింప చేయాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము యేసయ్యా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు దేవా. పరిశుద్ధుడు 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 అని నిత్యము గాన ప్రతిగానముల చేత కొనియాడబడుచున్న దేవా మీకు స్తోత్రము తండ్రి. ఇది ఇచ్చిన విత్తినటువంటి వాక్యము ప్రతి ఒక్కరి హృదయములలో మీరు ఫలింప చేయండి దేవా. దీవించి ఆశీర్వదించండి, నూరంతలుగా మీరు దాన్ని స్థిరపరిచి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. ఒంటరి జీవితాల్లో ఉన్న వారికి తోడు నీవే తండ్రి. వారిని సురక్షితముగా నివసించగలిగే చేయువాడో కూడా నీవే నాయన. అందును బట్టి మీకు వందనములు, మీ కృపను బట్టి మీకు వందనములు, మీ యొక్క తోడును బట్టి మీకు వందనములు తండ్రి. ఈ దినమున ఎంతమంది ఆ విధముగా ఒంటరి జీవితాన్ని, ఒక తల్లిదండ్రులు లేక, కుటుంబీకులు లేక, తల్లి ఇంకా స్నేహితులు లేక, ఎంతగానో ఎవరు వారికి సహాయం చేసేవారు లేక ఒంటరి జీవితాన్ని ఈ దినమున అనుభవిస్తున్నారు. అటువంటి కుటుంబాలను ప్రత్యేకముగా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాము తండ్రి. ఒంటరిగా వారి జీవితాలను తండ్రి నేను మీ తోడుని వారికి సహకారాన్ని అందించమని వేడుకుంటున్నాం దేవా. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, బలహీనలకు బలం చేకూర్చండి, రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి నాయన. ఉద్యోగం లేని వారి కొరకు ప్రార్థిస్తూ ఉంటుండగా తగినటువంటి ఉద్యోగాన్ని వారికి అందించండి. మీకు ఇష్టమైతే నాయన, మీ చిత్తమైతే అనుగ్రహించమని వేడుకుంటున్నాం దేవా. ఆది నుంచి అంతవరకు తోడై నడిపించేవాడవు నీవే కదా తండ్రి. సహాయం చేయవా నాయన. వివాహాలు కాని వారికి వివాహాలు అవటానికి సహాయం చేయండి. తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచండి. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి యేసు నామములో. పడుతున్న అవమానాలకు రెట్టింపు ఘనతను వారు పొందుకునేలాగా, మీరు మహిమ తెచ్చుకునేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాము రాజా. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి, దీవించి ఆశీర్వదించండి. నేను ఎవరి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి దేవ. నెమ్మదిలేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను మీరు నింపమని వేడుకుంటున్నాము దేవా. సహాయం చేయమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ
యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.